హలో అండి, వెల్కమ్ టు ధర్మ ఫౌండేషన్. మనం ఈ వీడియోలో ట్రిగ్నోమెట్రిక్ గ్రాఫ్ గురించి తెలుసుకుందాము. ట్రిగ్నోమెట్రిక్ గ్రాఫ్స్ ఎలా గీయచ్చు? ట్రిగ్నోమెట్రిక్ మన ఫంక్షన్స్ ఏమి ఉంటాయి? ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఏమేంటంటే ఒకటి సైన్ థీటా, ఒకటి సైన్ ఎక్స్, కాస్ ఎక్స్, టాన్ ఎక్స్, నెక్స్ట్ కోసికెంట్ ఎక్స్, నెక్స్ట్ సీకెంట్ ఎక్స్. మనం ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ చెప్పుకున్నాం. సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, ఇది కోసికెంట్ థీటా, సీకెంట్ థీటా, ఈ వాల్యూస్ 0 to 90s, 0 to 90 degrees. ఆ వాల్యూస్ మనం ఒక వీడియోలో తెలుసుకున్నాము. ఇంకోటి ఏంటంటే సైన్ థీటా ఎలా వస్తుంది? ఇప్పుడు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఇదేంటిది? ఇది ఆపోజిట్, ఇది అడ్జసెంట్. ఇది హైపోటెనస్ కదా. అకార్డింగ్ టు పైథాగరస్ థీరం. అకార్డింగ్ టు పైథాగరస్ థీరం ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇదేమవుతుంది? ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది అడ్జసెంట్ అవుతుంది, ఇది హైపోటెనస్ అవుతుంది. సో దీని నుంచి ఒకవేళ దీన్ని ఈ యాంగిల్, దీన్ని ఏ అనుకున్నాం సైడ్ని, దీన్ని బి అనుకున్నాం, దీన్ని సి అనుకుంటే సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? ఆపోజిట్ బై హైపోటెనస్. ఆపోజిట్ ఏంటిది? ఏబి బై హైపోటెనస్ ఏంటిది? ఏసి. నెక్స్ట్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు అడ్జసెంట్ బై హైపోటెనస్. అడ్జసెంట్ ఏంటిది? బీసీ. హైపోటెనస్ ఏంటిది? ఏసీ. నెక్స్ట్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు సైన్ థీటా బై కాస్ థీటా. సైన్ థీటా ఏంటిది? ఏబి బై ఏసీ. కాస్ థీటా ఏంటిది? బీసీ బై ఏసీ. సో ఇవన్నిటిని డివిజన్ చేస్తే ఏసీ ఏసీ క్యాన్సిల్ అవుతుంది. మనకి ఏం మిగులుతుంది? ఏబి బై ఏసీ. ఇందులో ఏబి ఏంటిది? ఆపోజిట్. ఏసీ క్యాన్సిల్ అవుతుంది కదా. సో మనకి ఏం మిగులుతుంది? ఇందులో బీసీ మిగులుతుంది కదా డినామినేటర్లో. బీసీ ఏంటిది? అడ్జసెంట్. నెక్స్ట్ కోసికెంట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 బై సైన్ థీటా. 1 బై సైన్ థీటా అంటే దీనికి రివర్స్, ఏసీ బై ఏబి. ఇందులో ఏసీ ఏంటిది? ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు హైపోటెనస్. హైపోటెనస్ బై ఏబి ఏంటిది? ఆపోజిట్. సీకెంట్ థీటా ఏమొస్తుంది? 1 బై కాస్ థీటా. సో దిస్ ఈక్వల్స్ టు, ఇందులో 1 బై కాస్ థీటా అంటే ఏసీ బై బీసీ. నెక్స్ట్ కాట్ థీటా. కాట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 బై టాన్ థీటా. 1 బై టాన్ థీటా అంటే టాన్ థీటా అంటే ఏబి బై బీసీ. కాట్ థీటా ఏమొస్తుంది? బీసీ బై ఏబి. బీసీ బై ఏబి అంటే అడ్జసెంట్ బై ఆపోజిట్. సో ఇలా కాస్ థీటా, టాన్ థీటా అని మనం ఇట్లా ఫైండ్ చేసుకుంటాము. ఇప్పుడు గ్రాఫ్లో ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఈ సైన్ థీటా, కాస్ థీటా వీటిని గ్రాఫ్లో రిప్రజెంట్ చేయాలి. మనకి సైన్ వాల్యూస్ 0 to 90 వాల్యూస్ తెలుసు కదా. సైన్ థీటా 0 to 90 డిగ్రీస్, 0 డిగ్రీస్ ఒకటి, నెక్స్ట్ 30 డిగ్రీస్, నెక్స్ట్ 45 డిగ్రీస్, నెక్స్ట్ 60 డిగ్రీస్, నెక్స్ట్ 90 డిగ్రీస్, నెక్స్ట్ 90కి ఇంకో 30 కలిపితే 120 డిగ్రీస్, నెక్స్ట్ 90కి 45 కలిపితే 120 ప్లస్ 135, నెక్స్ట్ 90కి 60 కలిపితే 150, నెక్స్ట్ 90కి 90 కలిపితే 180. మనం దీన్ని ఎప్పుడు ఎలా కన్వర్ట్ చేసుకుందామంటే 0ని 0నే ఉంచుకుందాము. సైన్ 0 వాల్యూ ఎంత? 0. సైన్ 30 వాల్యూ √1/4 కదా, అంటే 1/2. సైన్ 45 వాల్యూ √3/1, సారీ, సైన్ 45 వాల్యూ 1/√2.
sin 60 వాల్యూ √3/2, sin 90 వాల్యూ 1. నెక్స్ట్ sin 120, sin 120 ఎలా వస్తుంది? sin 120 ఈజ్ ఈక్వల్స్ టు sin ఆఫ్ 90 ప్లస్ 30, 90 degrees ప్లస్ 30 degrees. సో ఇది ఏ కోఆర్డినేట్లో వస్తుంది? ఇప్పుడు ఏ కోఆర్డినేట్ మనం ఎట్లా ఫైండ్ చేసుకుంటామంటే, సో ఇలా ఇది ఏ కోఆర్డినేట్? దీన్ని ఫస్ట్ కోఆర్డినేట్ అనుకుంటాం, దీన్ని సెకండ్ కోఆర్డినేట్, దీన్ని థర్డ్ కోఆర్డినేట్, ఇది ఫోర్త్ కోఆర్డినేట్. సో ఇలా కోఆర్డినేట్ యాక్సిస్ని మనం ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాం. ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అవుతుంది, ఇది పాజిటివ్ వై యాక్సిస్ అవుతుంది, ఇది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ అవుతుంది, ఇది నెగిటివ్ వై యాక్సిస్ అవుతుంది. సో ఈ ఫస్ట్ కోఆర్డినేట్లో ఏమవుతుందంటే ఆల్ ఆర్ పాజిటివ్. ఈ ఫస్ట్ కోఆర్డినేట్లో సైన్, కాస్, టాన్, తర్వాత కోసికెంట్, సీకెంట్, కాట్ ఏ వాల్యూ అయినా పాజిటివ్ వస్తుంది. అంటే ఇప్పుడు ఇది 0 degrees కదా. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ వెళ్ళాలి మనం. ఇప్పుడు ఈ యాంగిల్ ఇదంతా ఇది 90 degrees కదా. ఈ టోటల్ వచ్చేసి ఇది 90 degrees. అంటే ఈ 0 నుంచి 90 degrees మధ్య, అంటే ఇక్కడ 90 degrees కదా, ఈ 90 degrees మధ్య అన్నిటి యొక్క వాల్యూస్ మనకి పాజిటివే ఉంటుంది. అంటే ఇప్పుడు సైన్ 0 నుంచి 90 degrees మధ్య మనం ఏ వాల్యూ తీసుకున్నా మనకి పాజిటివ్ వాల్యూసే వస్తాయి. సైన్కి కానీ, కాస్కి కానీ, తర్వాత ట్యాన్కి కానీ, తర్వాత కోసికెంట్ ఎలా వస్తున్నాయి చూద్దాం. ఇప్పుడు సైన్ థీటాకి ఇది 0 to 1 వచ్చింది కదా. కాస్ థీటాకి మనం ఎట్లా ఫైండ్ చేద్దాం అనుకున్నాం? రివర్స్లో రాసుకోవడమే కదా. 1, తర్వాత కాస్ 30 √3/2, కాస్ 45 1/√2, కాస్ 60 1/2, కాస్ 90 0. చూడండి, మనం చూసుకుంటే అన్ని వాల్యూస్ మనకి పాజిటివ్ వాల్యూసే వచ్చినాయి కాస్ 0 to 90లో కూడా. నెక్స్ట్ ట్యాన్ చూడండి, ట్యాన్ థీటా, ట్యాన్ 0 ఎంత? sin 0/cos 0, 0/1 0. నెక్స్ట్ ట్యాన్ 30 ఎంత? 1/2/1/√2. అంటే ఏమొస్తుంది? ఇది 1/2/1/√2 అంటే √2 పైకి వెళ్తుంది. సో √2/2 కదా. సో √2/2. సో దీన్ని ఎట్లా మనం చేసుకోవచ్చు? మనం √2 × √2 కదా. సో ఇది ఏమొస్తుంది? 2/√2, 2/2 వస్తుంది. సో 2 క్యాన్సిల్ అవుతుంది కదా. సో 1/√2 మిగులుతుంది. నెక్స్ట్ tan 45 వచ్చేసి 1. నెక్స్ట్ tan 60 అంటే sin 60/cos 60. sin 60 ఎంత? √3/2, cos 60 ఎంత? 1/2. డివిజన్ చేస్తాం, 2 క్యాన్సిల్ అవుతుంది. సో √3 ఒకటి మిగులుతుంది. నెక్స్ట్ tan 90 ఎంత? 1/0 అంటే sin 90/cos 90. 1/0 వాల్యూ ఎంత? మనకి అన్డిఫైన్డ్ కాబట్టి, ఇన్ఫినిట్ కాబట్టి, సో దీన్ని ఇలా ఇన్ఫినిట్ పెట్టుకుంటాము. సో దీని వాల్యూ కూడా మనకి పాజిటివ్ వచ్చింది కదా. అంటే 0 to 90 degrees మధ్యలో మనం పాజిటివ్ తీసుకుంటాం. సో ఆల్ ఆర్ పాజిటివ్. ఇప్పుడు సెకండ్ కోఆర్డినేట్కి వెళ్దాం. సెకండ్ కోఆర్డినేట్ని ఎలా తీసుకోవచ్చు మనం? సెకండ్ కోఆర్డినేట్లో ఓన్లీ సైన్కి ఆపోజిట్లో ఉండే కోసికెంట్ ఈ రెండే పాజిటివ్ ఉంటాయి, మిగతా అన్నీ నెగిటివ్ ఉంటుంది. సో ఇది 90 degrees. 90 degreesని మనం పైలో ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? పై అంటే 180 degrees. పై అంటే 180 degrees. మనకి 90 degrees కావాలి. అంటే 180/2 చేస్తే మనకి 90 వస్తుంది కదా. 180/2 చేస్తే 90 degrees వస్తుంది కదా. సో ఇటు సైడ్ కూడా 2 చేసుకుంటాం. అంటే 90 degrees అంటే ఎంత? π/2. 180 degrees అంటే π. సో ఇప్పుడు 180 × 2 చేస్తే ఎంత వస్తుంది? 180 degrees × 2 degrees is equals to π × 2 కదా. సో 180 × 2 ఎంత? 360. అంటే 360 degrees అంటే 2π అని. సో ఇప్పుడు పైకి ఇంకొక π + 2 యాడ్ చేద్దాం. π + π/2 is equals to π + π/2 అంటే ఎంత? ఇది దీనికి ఎల్సిఎం చేస్తే 2 వస్తుంది. ఇక్కడ 2π అవుతుంది. 2π + π కదా. సో దిస్ ఈక్వల్స్ ఎంత? 3π/2. సో ఇప్పుడు π + π/2, π అంటే ఎంత? ఇటు సైడ్ 180 degrees ప్లస్ π/2 అంటే ఎంత? 90 degrees. 180 + 90 ఎంత? 270. అంటే 270 degreesని మనం పైలో ఎట్లా రిప్రజెంట్ చేస్తాం? 3π/2. నెక్స్ట్ ఇంకో ఈ 270 degreesకి ఇంకో 90 degrees యాడ్ చేద్దాం లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ 90 degrees అంటే π/2 కదా. 90 degreesని ఎలా తీసుకున్నాం మనం?
90 డిగ్రీస్ని π/2 తీసుకున్నాం. నెక్స్ట్ అప్పుడు 180 డిగ్రీస్ ఏమవుతుంది, π అవుతుంది కదా. నెక్స్ట్ 270 డిగ్రీస్ ఏమవుతుంది, 3π/2. ఇప్పుడు 270 + 90 ఎంత అవుతుంది, 360 కదా. సో 360 డిగ్రీస్ ఈక్వల్స్ టు, ఇప్పుడు దీనికి ఎల్సిఎం చేస్తే 2 వస్తుంది కదా. సో న్యూమరేటర్లో 3π + π. సో దిస్ ఈక్వల్స్ టు 4π/2. సో 2 1s are 2 2s are. సో 2π అంటే 360 డిగ్రీస్ని ఎలా పైలో రిప్రజెంట్ చేయాలంటే 2π డిగ్రీస్ అని రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు అంటే ఇప్పుడు ఇక్కడ పాజిటివ్, ఇక్కడ 90 డిగ్రీస్ ఉంది కదా. 90 డిగ్రీస్ అంటే ఇక్కడ ఎంత రాసుకోవచ్చు, π/2. ఇక్కడ ఇది ఇక్కడ వచ్చేసరికి ఇంకో 90 డిగ్రీస్ యాడ్ అవుతుంది. అంటే 90 + 90 ఎంత, ఇది 180 డిగ్రీస్. 180 డిగ్రీస్ అంటే ఎంత, π. నెక్స్ట్ ఈ 180 డిగ్రీస్కి ఇంకో 90 డిగ్రీస్ యాడ్ చేసుకుంటాం. అప్పుడు ఇక్కడ ఈ కోఆర్డినేట్ దగ్గరికి వస్తుంది. ఎంత, ఇది 180 + 90 ఎంత, 270. 270 అంటే ఎంత, 3π/2. నెక్స్ట్ ఈ 270కి ఇంకో 90 డిగ్రీస్ యాడ్ చేయాలి. ఇంకో 90 డిగ్రీస్ యాడ్ చేస్తే ఎంత, ఇక్కడ 360 అవుతుంది కదా. 360 డిగ్రీస్ అంటే ఎంత, 2π. సో మనం ఇట్లా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ 360 డిగ్రీస్ని 2πలో కన్వర్ట్ చేసుకున్నాం, 90 డిగ్రీస్ని π/2. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 90 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు π/2, π ఈజ్ ఈక్వల్స్ టు 180. ఇది గుర్తుపెట్టుకుంటే మనం దానికి 90 యాడ్ చేసుకుంటూ పోతే ఇలా డిగ్రీస్ 180, 270, 360 ఇలా మల్టిపుల్ ఆఫ్ 90 డిగ్రీస్ మనం ఫైండ్ చేసుకోవచ్చు. సో ఇవి యూజ్ చేసి మన గ్రాఫ్ గీయాలి. గ్రాఫ్లో ఇవి మనం ఇవే యూజ్ చేస్తాం. ఒకటి 0, నెక్స్ట్ తర్వాత π/2, నెక్స్ట్ 2π, తర్వాత π తర్వాత ఏముంది, π తర్వాత 3π/2, 3π/2 తర్వాత 2π. ఇలా సర్కిల్ రొటేట్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ 0, తర్వాత π/2, నెక్స్ట్ π, నెక్స్ట్ 3π/2, నెక్స్ట్ 2π. సేమ్ ఇట్లా నెగిటివ్ సైడ్లో కూడా నెగిటివ్ π, నెగిటివ్ అలా మనం 90 ఇన్ టర్మ్స్ ఆఫ్ 90 డిగ్రీస్ మనం తీసుకుంటాం గ్రాఫ్ ఫైండ్ చేయడానికి. ఓకే, ఇప్పుడు కమింగ్ టు ది పాయింట్, ఫస్ట్ కోఆర్డినేట్లో మనకి ఆర్ పాజిటివ్ అన్నాం. సెకండ్ కోఆర్డినేట్లో సైన్ తీటా, దానికి ఆపోజిట్లో ఉండే కోసికెంట్ తీటా. సో ఈ రెండే పాజిటివ్. సో రిమైండర్ అన్ని నెగిటివ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ కోఆర్డినేట్లో వచ్చేసి టాన్ తీటా, దీనికి ఆపోజిట్లో ఉండే కాట్ తీటా. ఇవే పాజిటివ్, రిమైండర్ నెగిటివ్. రిమైండర్ వచ్చేసి నెగిటివ్. ఇందులో ఫోర్త్ కోఆర్డినేట్లో ఏమొస్తుందంటే, ఫోర్త్ కోఆర్డినేట్లో కాస్ తీటా, దీనికి ఆపోజిట్లో ఉండే సీకెంట్ తీటా. ఈ రెండే పాజిటివ్ అవుతుంది. సో మిగతా ఇవన్నీ నెగిటివ్ అవుతుంది. అంటే ఆల్, ఫస్ట్ కోఆర్డినేట్లో ఆల్. సో ఈ సెకండ్ కోఆర్డినేట్లో సైన్, అంటే దీన్ని సిల్వర్ అని అనుకుంటే. నెక్స్ట్ థర్డ్ కోఆర్డినేట్లో ట్యాన్ కాబట్టి దీన్ని టీ అనుకుందాం. ఫోర్త్ కోఆర్డినేట్లో కాస్ కాబట్టి దీన్ని కప్స్ అనుకుంటే షార్ట్కట్లో. సో ఫస్ట్ ఆల్ సిల్వర్ టీ కప్స్ ఇలా గుర్తుపెట్టుకున్నాం అనుకోండి మనం. ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే ఇది ఆల్ అంటే ఇది ఫస్ట్ కోఆర్డినేట్ రిప్రజెంట్ చేస్తుంది. ఇందులో ఫస్ట్ కోఆర్డినేట్, ఇందులో ఆల్ పాజిటివ్. సిల్వర్ సెకండ్ కోఆర్డినేట్. సెకండ్ కోఆర్డినేట్లో ఏంటిది, ఫస్ట్ లెటర్ ఏముంది, ఎస్ స్టార్ట్ అయింది కదా, అంటే సైన్. దానికి ఆపోజిట్లో ఉండే కోసికెంట్. ఈ రెండే పాజిటివ్, మిగతావన్నీ నెగిటివ్. నెక్స్ట్ టీ, ఇందులో ఇది థర్డ్ కోఆర్డినేట్లో. ఇందులో ఏంటిది టాను, దానికి ఆపోజిట్లో ఉండే కాటు. ఈ రెండే పాజిటివ్, మిగతావన్నీ నెగిటివ్. నెక్స్ట్ ఫోర్త్ కోఆర్డినేట్లో సీతో ఉంది, అంటే కాసు, దానికి ఆపోజిట్లో ఉండే సీకెట్. ఈ రెండే పాజిటివ్, మిగతావన్నీ నెగిటివ్. సో ఇది మనం షార్ట్కట్లో గుర్తుపెట్టుకోవచ్చు. ఇలా ఆల్ సిల్వర్ టీ కప్స్, ఇలా ఇదొకటి గుర్తుపెట్టుకుంటే మనకు ఏ కోఆర్డినేట్లో ఉంది. ఓకే, ఫస్ట్ కోఆర్డినేట్లో వచ్చింది. ఫస్ట్ కోఆర్డినేట్ అంటే ఆల్ ఆర్ పాజిటివ్. నెక్స్ట్ సెకండ్ కోఆర్డినేట్లో సైన్ ఏముంది, సెకండ్ కోఆర్డినేట్లో ఉందా, ఓకే. సైన్ సెకండ్ కోఆర్డినేట్లో సైన్ ఏంటిది, పాజిటివ్. ఒకవేళ కాట్ ఉంది సెకండ్ కోఆర్డినేట్లో, అప్పుడు ఏమొస్తుంది, కాట్ వాల్యూ నెగిటివ్ వస్తుంది. అది మనం ఎట్లా ప్రూవ్ చేయొచ్చో మనం ఎట్లా రాస్తామో చూద్దాం. అది ఒక వాల్యూ తీసుకొని అది ఏ కోఆర్డినేట్లో వస్తుంది, దాని వాల్యూ ఏంటిది, పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా, అది ఫైండ్ చేయాలి. ఎలా ఫైండ్, ఇప్పుడు ఒక సైన్ 90 + 30 ఎంత,
120 సైన్ 120 డిగ్రీస్ తీసుకుంటున్నాం. సో దీన్ని ఎలా కన్వర్ట్ చేయొచ్చు మనం? సైన్ ఆఫ్ 120 డిగ్రీస్ అంటే 90 డిగ్రీస్ ప్లస్ 30 డిగ్రీస్ కదా. సో 90 డిగ్రీస్ అంటే ఎంత? π/2 సైన్ π/2 ప్లస్ 30 డిగ్రీస్ని ఎలా రాసుకోవచ్చు? 90 డిగ్రీస్ అంటే π/2. 30 డిగ్రీస్ కావాలి మనకి. ఎంత ఇది? 30 ఇంటూ π/2 బై 90 తీసుకుందాం. 3 1s are 3 3s are. సో ఇది π/6 అవుతుంది కదా. అంటే 30 డిగ్రీస్ అంటే π/6. సో దీని వాల్యూ కావాలి మనకి. సైన్ 90 ప్లస్ 30. దీన్ని ఎలా రాసుకోవచ్చు? సైన్ ఆఫ్ ఇది ఎల్సిఎం చేస్తే 6 వస్తుంది. నెక్స్ట్ 2 3 టైమ్స్ మల్టిప్లై అవుతుంది కదా. సో 3 ఇంటూ π. నెక్స్ట్ ఇది 6 1 టైం మల్టిప్లై అవుతుంది. సో 1 ఇంటూ π. సో దిస్ ఈక్వల్స్ టు సైన్ ఆఫ్ నెక్స్ట్ 3π ప్లస్ π ఎంత? 4π. 4π/6. సో ఇది క్యాన్సిల్ అవుతుంది కదా. 2 2s are 2 3s are. ఏం మిగిలింది? ఇది సైన్ 2π/3. ఇప్పుడు 180 డిగ్రీస్ అంటే ఎంత? 2π/3. దీని వాల్యూ కావాలి మనకి. సో ఇది సైన్ 90 ప్లస్ 30 కదా. 90 ప్లస్ 30 అంటే ఇక్కడతో 90 ఇది. సో 90 ప్లస్ 30 అంటే ఇటు సైడ్ వస్తుంది కదా. ఇటు సైడ్ పెరుగుకుంటూ పోతుంది కదా. ఇది 90 నుంచి 180 వరకు ఈ మధ్యలో ఉండే యాంగిల్స్ కదా. సెకండ్ కోఆర్డినేట్ అంటే ఇప్పుడు దీన్ని చూసి మనం 120 అంటే ఇప్పుడు ఏ కోఆర్డినేట్ అని చెప్తాం? సెకండ్ కోఆర్డినేట్ అని చెప్తాం. ఓకే, ఇది ఒకటి అయిపోయింది. సెకండ్ కోఆర్డినేట్లో సైన్ వాల్యూ ఏమొస్తుంది? సైన్ వాల్యూ పాజిటివ్. ఆల్ సెకండ్ కోఆర్డినేట్ అంటే సిల్వర్. సైన్ వాల్యూ ఒకటి పాజిటివ్ రావాలి. ఓకే, ఇది ఒకటి అయిపోయింది. ఇంకొక ప్రాపర్టీ ఉంటుందండి. అదేంటంటే సైన్ ఆఫ్ 90 ప్లస్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ తీటా. అదే సైన్ ఆఫ్ 180 మైనస్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు సైన్ తీటా. ఒకవేళ ఇట్స్ 90 ప్లస్ ఒక ఆడ్ నెంబర్ 90లో 9 ఆడ్ కదా. ఈ ఆడ్ నెంబర్ ప్లస్ తీటా అంటే 90 నుంచి కౌంట్ చేసుకున్నాం అనుకోండి, సైన్ వచ్చేసి కాస్గా మారిపోతుంది. అదే ఈవెన్ నెంబర్ ఈ 180లో 18 ఈ 8 ఈవెన్ నెంబర్ కదా. ఇలా ఈ 180 నుంచి నెగిటివ్ అంటే 180 నుంచి తక్కువ 180 నుంచి తక్కువ అంటే 150 180 నుంచి 90 డిగ్రీస్ దాకా. ఇప్పుడు 90 నుంచి 180 డిగ్రీస్ వెళ్ళామనుకో, అప్పుడు సైన్ ఏమో కాస్ మారిపోతుంది. అదే 180 డిగ్రీస్ నుంచి 90 డిగ్రీస్కి వస్తాయి అంటే 180కి ప్రీవియస్ ఏముంటుంది? 150 లేకపోతే 120 ఆ డిగ్రీస్ తీసుకున్నాం అనుకోండి, దానికి సైన్ వచ్చేసి సైన్గానే ఉంటుంది. సైన్ ఆఫ్ 180 మైనస్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు సైన్ తీటా. నెక్స్ట్ ఇదొక ప్రాపర్టీ. నెక్స్ట్ సైన్ ఆఫ్ 90 ప్లస్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ తీటా. 90 ప్లస్తో కౌంట్ చేస్తే కాస్ తీటా అవుతుంది. ఒకవేళ 180 మైనస్ తీటా చేస్తే సైన్ తీటా అవుతుంది. సో ఇది ప్రాపర్టీ సైన్లో. అదే ఇది ఏ కోఆర్డినేట్? ఇది సెకండ్ కోఆర్డినేట్. ఇప్పుడు థర్డ్ కోఆర్డినేట్లో అంటే 180 ప్లస్ తీటా కదా. థర్డ్ కోఆర్డినేట్ 180 ప్లస్ తీటా చేస్తే థర్డ్ కోఆర్డినేట్లో వస్తుంది. లేకపోతే 270 మైనస్ తీటా కదా. సో ఇప్పుడు థర్డ్ కోఆర్డినేట్లో ఏమవుతుంది? సైన్ ఆఫ్ 180 అంటే π/2 ప్లస్ తీటా. ఈవెన్ నెంబర్ కదా 180 అంటే. సో ఇది సైన్గానే మారుతుంది. కానీ థర్డ్ కోఆర్డినేట్లో ఏంటిది? ట్యాన్ ఒకటే, ట్యాన్ దానికి ఆపోజిట్లో ఉండే కాట్, ఈ రెండే పాజిటివ్. మిగతా ఏమొచ్చినా నెగిటివ్ తీసుకుంటాం మనం. అంటే సైన్ 180 ప్లస్ తీటా ఏం తీసుకుంటాం? మైనస్ ఆఫ్ సైన్ తీటా. ఇప్పుడు నెక్స్ట్ అదే ఇప్పుడు సైన్ ఆఫ్ దీనికి ఆపోజిట్లో ఇప్పుడు ఇట్ సైడ్ నుంచి రివర్స్లో ఇప్పుడు 270 నుంచి చెప్తాం. 270 అంటే ఎంత? 3π/2. 3π/2 మైనస్ తీటా. ఇది ఏ కోఆర్డినేట్? ఇది థర్డ్ కోఆర్డినేటే కదా. థర్డ్ కోఆర్డినేట్లో ఇది ఎంత? ఇది ఆడ్ నెంబర్ కదా. 27 అంటే ఇది ఆడ్ 20 అందులో 27 ఈ ఆడ్ నెంబర్ కదా. సో ఈ ఆడ్ నెంబర్ని వాటిని మైనస్ తీసుకుంటాము. సో 180 మైనస్ ఆడ్ నెంబర్ ఉంటే సైన్ కాస్త ఈ కాస్ అయిపోతుంది. కాస్ తీటా. ఇది ఏ కోఆర్డినేట్? థర్డ్ కోఆర్డినేట్ కాబట్టి అన్ని ఈ సైన్ కాస్ వాల్యూస్కి నెగిటివ్స్ వస్తాయి. సో ఇలా థర్డ్ కోఆర్డినేట్లో ఇలా చేంజ్ అవుతుంది సైన్. ఒక ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు మనం? ఇప్పుడు 180 ప్లస్ 30 ఎంత? 210. సైన్ π/2 30 డిగ్రీస్ అంటే π/6 అని అనుకున్నాం కదా. π/6 30 డిగ్రీస్ వాల్యూ మనకి π/6 వచ్చింది కదా. సో
సో దిస్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది, ఇది సైన్ ఆఫ్ పై ప్లస్ పై బై 6 కదా. పై ప్లస్ పై బై 6 అంటే థర్డ్ కోఆర్డినేట్, పై ప్లస్ తీటా ఈ ఫామ్లో ఉంది కదా. సారీ, ఇది పై బై 2 అని రాశాను, బట్ దిస్ ఇస్ పై, స్మాల్ కరెక్షన్. సో దిస్ సైన్ ఆఫ్ పై ప్లస్ తీటా కదా, థర్డ్ కోఆర్డినేట్లో వెళ్తుంది. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ కోఆర్డినేట్లో సైన్ పై ప్లస్ తీటా అంటే పై అంటే 180. సో అది ఈవెన్ ఫామ్లో ఉంది. సో ఈవెన్ ఫామ్లో ఉంది కాబట్టి సైన్కి సైనే ఉంటుంది. సో ఓకే, థర్డ్ కోఆర్డినేట్లో నెక్స్ట్ టైం అబ్జర్వ్ చేయాలి, సైన్ పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా. థర్డ్ కోఆర్డినేట్లో టాన్ కాటు ఈ రెండే పాజిటివ్ ఉంటాయి, మిగతావన్నీ నెగిటివ్ ఉంటాయి. సో సైన్ తీటా దీనికి నెగిటివ్ పెట్టుకున్నాం, మైనస్ సైన్ తీటా ఫామ్ వస్తుంది. నెక్స్ట్ 3π/2 మైనస్ తీటా అంటే ఇక్కడ 270 మైనస్ తీటా కదా, 3π/2 అంటే 270 డిగ్రీస్ కదా. సో దానికి మైనస్ తీటా చేస్తున్నాం, అది కూడా థర్డ్ కోఆర్డినేటే కదా. 3π/2 మైనస్ తీటా అంటే ఇందులో తీటా వాల్యూ 30 డిగ్రీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే, ఇక్కడ π/6 సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎంత వస్తుంది, 270 మైనస్ 30 అంటే 250 డిగ్రీస్ కదా, -240 డిగ్రీస్. 240 డిగ్రీస్ అంటే ఏ కోఆర్డినేట్, థర్డ్ కోఆర్డినేటే కదా. 240 అంటే 180 to 270 ఈ మధ్యలో ఉంటుంది. ఆ మధ్యలో ఏ కోఆర్డినేట్లో వస్తుంది, అది థర్డ్ కోఆర్డినేట్లో వస్తుంది. సో మనం అది ఏ కోఆర్డినేటో ఇలా దీన్ని బట్టి మనం రికగ్నైజ్ చేయొచ్చు. రికగ్నైజ్ చేయడానికి ఫస్ట్ ఇది 180 నుంచి ముందుకు వెళ్తుందా, లేకపోతే 270 నుంచి వెనక్కి వస్తుందా. వెనక్కి వస్తే వెనక్కి వస్తే ఏంటిది, వెనక్కి రావడానికి 270 రిఫరెన్స్ తీసుకుంటాం, ముందుకు వెళ్ళడానికి 180 రిఫరెన్స్ తీసుకుంటాం ఈ థర్డ్ కోఆర్డినేట్కి. అదే ఫోర్త్ కోఆర్డినేట్కి ముందుకు వెళ్ళడానికి 270కి ప్లస్ తీటా యాడ్ చేసుకుంటూ పోతాం. అదే ఒకవేళ నెగిటివ్ సైడ్లో రావాలంటే 370లో నుంచి తీటా తీసేస్తాం. ఇప్పుడు 270 ప్లస్ తీటా అన్నా 360 మైనస్ తీటా అన్నా ఆ వాల్యూని అట్లా మనం రెండు రకాలుగా రాసుకోవచ్చు తీటా వాల్యూని. అంటే ఒకవేళ 270 ప్లస్ 300 డిగ్రీస్ని ఎలా రాసుకోవచ్చు, 270 ప్లస్ 30 ఎంత వస్తుంది, 300 వస్తుంది కదా. 270 డిగ్రీస్ ప్లస్ 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు 300 డిగ్రీస్. ఇది ఏ కోఆర్డినేట్ వస్తుంది, ఫోర్త్ కోఆర్డినేట్ వస్తుంది. అదే 360 మైనస్ చేసుకున్నాం అనుకోండి, 360 మైనస్ 60 ఇదంతా 300 కదా. సో ఇది 300 అంటే కోఆర్డినేట్, ఫోర్త్ కోఆర్డినేట్. సో ఇలా మనం ఒక డిగ్రీని 2 టైప్స్గా రాసుకోవచ్చు. ఒకటి ఒక ప్లస్ ఫామ్ పెట్టుకున్నాం, ఇంకొకటి మైనస్ తీసుకుని. సో ఇలా రెండు రకాలుగా మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, సైన్ తీటాని థర్డ్ కోఆర్డినేట్లో ఎలా ఫామ్, ఏ పాజిటివ్ ఎక్కడ వస్తుంది, పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా తెలుసుకున్నాం కదా. పై ప్లస్ తీటా కాబట్టి ఇది 180 ప్లస్ తీటా కాబట్టి సైనే ఉంటుంది. నెక్స్ట్ ఇది థర్డ్ కోఆర్డినేట్ కాబట్టి మైనస్ పెట్టుకున్నాం. అదే 3π/2 అంటే 270 కదా, ఇది ఆడ్ ఫామ్ అని అనుకుంటున్నాం కాబట్టి ఆడ్ ఫామ్లో నుంచి మైనస్ చేస్తే ఆ సైన్ కాస్త కాస్ అయిపోతుంది. థర్డ్ కోఆర్డినేట్లో సైన్ కాసు ఇవన్నీ నెగిటివ్, ఓన్లీ టాన్ కాటు ఈ రెండే పాజిటివ్, మిగతా నెగిటివ్ కాబట్టి మైనస్ కాస్ తీటా అని పెట్టుకుంటాం మనం. అదే ఇప్పుడు ఫోర్త్ కోఆర్డినేట్లో వెళ్దాం. ఫోర్త్ కోఆర్డినేట్లో అంటే సైన్ ఎంత, ఇది 3π/2 ప్లస్ తీటా. ఇది ఏ కోఆర్డినేట్, ఇది ఫోర్త్ కోఆర్డినేట్. ఇది 3π/2 అంటే ఏంటిది, ఆడ్ నెంబర్ కదా. ఆడ్ అప్పుడు ఏమవుతుంది, సైన్ ఏమవుతుంది, కాస్ అయిపోతుంది, కాస్ తీటా అయిపోతుంది. నెక్స్ట్ ఫోర్త్ కోఆర్డినేట్ కాబట్టి సైన్ తీటా అది పాజిటివ్, సైన్ చెక్ చేయాలి. సైన్ తీటా ఫోర్త్ కోఆర్డినేట్ పాజిటివా నెగిటివా. సైన్ తీటా ఫోర్త్ కోఆర్డినేట్లు నెగిటివ్ కాబట్టి మైనస్ కాస్ తీటా పెట్టుకుంటాం. ఇప్పుడు రివర్స్ వద్దాం, అంటే ఇప్పుడు ఇటు సైడ్ నుంచి వెళ్ళాం కదా. నెక్స్ట్ 360 డిగ్రీస్ నుంచి తగ్గించుకుంటూ రావాలి. 360 డిగ్రీస్ అంటే ఎంత, 2π కదా, 2π మైనస్ తీటా. సో దిస్ సైన్ ఆఫ్ 2π మైనస్ తీటా ఏమొస్తుంది, ఇది ఫోర్త్ కోఆర్డినేటే కదా. సో ఫోర్త్ కోఆర్డినేట్ 2π అంటే ఎంత, ఇది ఈవెన్ నెంబర్, ఈవెన్ ఫామ్ కదా. 2π అంటే 360 డిగ్రీస్, అలా 36 ఈవెన్ ఫామ్లో ఉంది కాబట్టి సైన్ ఏమొస్తుంది, సైనే వస్తుంది, సైన్ తీటానే వస్తుంది. నెక్స్ట్ ఇది ఏ కోఆర్డినేట్, సైన్ చెక్ చేయాలి. ఇప్పుడు ఏ కోఆర్డినేట్, ఇది ఫోర్త్ కోఆర్డినేట్. సో ఫోర్త్ కోఆర్డినేట్లో సైన్ వాల్యూ ఏంటిది, నెగిటివ్. సో ఇలా మనం కోఆర్డినేట్ని బట్టి మనం ఆ తీటా సైన్ తీటా వాల్యూస్ సైన్ తీటా ఫామ్లో వస్తుందా లేకపోతే కాస్ తీటా ఫామ్లో వస్తుందా అలా మనం ఫైండ్ చేసుకుంటాము. సో ఇది ఫస్ట్, ఇలా మన సైన్ తీటా యొక్క కోఆర్డినేట్స్, ఏ కోఆర్డినేట్స్లో వాల్యూస్ ఎలా వస్తాయో ఇది తెలుసుకున్నాం కదా మనం. ఇప్పుడు సో దీన్ని గ్రాఫ్లో రిప్రజెంట్ చేద్దాం. సో గ్రాఫ్లో ఎలా రిప్రజెంట్ చేద్దామంటే,
దానికంటే ముందు 90 డిగ్రీస్ అంటే π/2 అనుకున్నాం కదా. సో ఈ 90 డిగ్రీస్కి ఇంకో 45 డిగ్రీస్ యాడ్ చేద్దాం. ఎంత వస్తుంది ఇది 5 1 135 డిగ్రీస్ కదా. 135 డిగ్రీస్ని పైలో ఎలా చూపించచ్చు మనం? 90 అంటే π/2, 45 అంటే ఈ π/2లో సగం కదా, అంటే π/4. సో ఇది ఈక్వల్స్ ఏమొస్తుంది? ఈ 2 4 ఎల్సిఎం ఏంటిది? 4. 4 ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్ కదా. ఆ 2ని న్యూమరేటర్తో మల్టిప్లై చేస్తాం. మళ్ళీ 2 × π ఎంత? 2π. నెక్స్ట్ 4లో 1 టైం అయిపోతుంది కాబట్టి అవన్నీ 1πతో మల్టిప్లై చేస్తే π వస్తుంది. దీని వాల్యూ ఎంత? 2π + π ఎంత? 3π. 3π/4. సో ఇలా 135 డిగ్రీస్ని పైలో రిప్రజెంట్ చేయమంటే ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఒకవేళ 3π/4 ఉంది, సో దాన్ని డిగ్రీస్లో కన్వర్ట్ చేయాలి. ఎలా చేస్తాం? 3π వాల్యూ ఎంత? 180/4. ఇప్పుడు ఎంత వస్తుంది? 4 1s are 4, 4 4s are 4 4s are 16, 24 5s are 20, 30 45 3 ఎంత? 135 కదా. సో ఇలా డిగ్రీస్ ఇస్తే మనం పైలో అలా ఒకవేళ డిగ్రీలో ఇస్తే పైలో ఇలా కన్వర్ట్ చేస్తాం. ఒకవేళ పైలో ఇస్తే 3π/4 కదా. ఒకవేళ పైలో ఇస్తే డిగ్రీస్లో కన్వర్ట్ చేయమంటే మనం ఇంటూ 180 చేసుకొని అలా డిగ్రీస్లో కన్వర్ట్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు sin θ గ్రాఫ్ గీయాలి. sin θ గ్రాఫ్ ఎలా గీస్తాం? sin θ నేను ఏమేమి తీసుకుంటున్నా అంటే 0. π/4 అంటే ఎంత? π/4 అంటే π/4 అంటే 45 డిగ్రీస్ కదా. 180 π అంటే 180/4. 4 1s are 4 4s are 4 5. సో ఇది π/4 45 డిగ్రీస్. నెక్స్ట్ π/2. π/2 అంటే ఎంత? 90 డిగ్రీస్. నెక్స్ట్ ఈ π/2కి ఏం చేస్తున్నా అంటే ఇంకో π/4 యాడ్ చేస్తున్నా. π/4 యాడ్ చేస్తే ఇంకేమొస్తుంది? ప్లస్ కదా. సో ఏమొస్తుంది? ఇది 3π/4. లేకపోతే నెక్స్ట్ π/2 నుంచి ఇంకో π/2 యాడ్ చేసుకుంటున్నాం. π/2కి ఇంకో π/2 యాడ్ చేసుకుంటే π కదా, అంటే ఎంత? ఇది 180 డిగ్రీస్. నెక్స్ట్ పైకి ఇంకో π/2 యాడ్ చేస్తే π + π/2 ఎంత వస్తుంది? ఇది 3π/2. దీనికి ఇంకో π/2 యాడ్ చేస్తున్నా. 3π/2 + π/2 ఎంత? ఇది 2π వస్తుంది. ఇది ఎల్సిఎం చేస్తే 2 అవుతుంది. న్యూమరేటర్లో 3π + π ఎంత? 4π అవుతుంది. 4π/2 అంటే 2π. నెక్స్ట్ ఇంకో 2πకి π/2 యాడ్ చేస్తున్నా. ఎంత వస్తుంది? ఇది ఎల్సిఎం చేస్తే 2 5π/2 వస్తుంది కదా. 2 2s are 4, 4π + π అంటే ఎంత? 5π/2. సో ఇది పాజిటివ్ సైడ్. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఈ 0కి -π/2 పైన కదా, ఇది 0కి -π/2 యాడ్ చేస్తున్నా. సో దీని వాల్యూ ఏమొస్తుంది? -π/2. నెక్స్ట్ ఈ π/2కి ఇంకో -π/2 అయింది కదా. ఈ పైకి π - π నెక్స్ట్ -π/2 నెక్స్ట్ -π నెక్స్ట్ ఇట్లనే -3π/2 నెక్స్ట్ -2π నెక్స్ట్ 5π/2. సో వీటి వాల్యూ ఫైండ్ చేస్తున్నాం మనం. ఎలా ఫైండ్ చేస్తామంటే sin 0 వాల్యూ ఎంత? 0. నెక్స్ట్ sin π/4 వాల్యూ ఎంత? sin 45 వాల్యూ 1/√2 కదా. sin π/2 అంటే 90. sin 90 వాల్యూ ఎంత? 1. 0 నుంచి 1కి వెళ్తుంది. నెక్స్ట్ sin π వాల్యూ అంటే ఎంత? పైన ఎలా రాసుకుంటాం మనం? sin π = sin π = sin of π/2 + π/2 కదా. ఇప్పుడు sin π/2 + θ ఇది ఏ కోఆర్డినేట్లో ఉంది? సెకండ్ కోఆర్డినేట్ ప్లస్ π/2. π/2 అంటే ఎంత? ఇది 90 డిగ్రీస్. అందులో 9 ఏంటిది? ఆడ్ ఫామ్లో ఉంది. సో ఆడ్ ఫామ్లో ఉన్నప్పుడు సైన్ ఏమొస్తుంది? కాస్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ కోఆర్డినేట్ సెకండ్ కోఆర్డినేట్లో సైన్ వాల్యూ ఏమొస్తుంది? పాజిటివ్ వస్తుంది. సో కాస్ π/2 అవుతుంది. కాస్ π/2 అంటే ఎంత? కాస్ 90. కాస్ 90 వాల్యూ ఎంత? కాస్ 90 = 0 కదా. సో అంటే ఇప్పుడు సైన్ π వాల్యూ ఎంత? 0. ఇక్కడ సైన్ π/2 వాల్యూ 1, సైన్ π వాల్యూ 0. అంటే ఏమైంది? ఇక్కడ 1 నుంచి 0కి డిక్రీజ్ అయింది కదా.
నెక్స్ట్ ఈ జీరోకి ఏం చేస్తున్నాం మనం, ఇంకో π/2 వాల్యూ తీసుకుంటున్నాం. అంటే సైన్ ఇప్పుడు 3π/2 వాల్యూ ఎంత అవుతుంది, సైన్ ఆఫ్ లేకపోతే సైన్ ఆఫ్ π ప్లస్ π/2 కదా. సో ఇది థర్డ్ కోఆర్డినేట్లో వస్తుంది కదా. థర్డ్ కోఆర్డినేట్లో సైన్ వాల్యూ ఏమొస్తుంది, ఇది π అంటే 180 ఈవెన్ ఫామ్కి ప్లస్ చేస్తే సైన్ అవుతుంది. సైన్ తీటా అంటే ఇది π/2. నెక్స్ట్ ఇది సైన్ చెక్ చేయాలి. ఇది ఏ కోఆర్డినేట్, థర్డ్ కోఆర్డినేట్లో సైన్ ఏమొస్తుంది, నెగిటివ్ సైన్ వస్తుంది కదా. సో మైనస్ సైన్ π/2. ఈ సైన్ π/2 వాల్యూ ఎంత, సైన్ 90 డిగ్రీస్ వాల్యూ 1. సో ఇక్కడ ఏమొస్తుంది చూడండి, ఫస్ట్ 0 to π/2 ఏమో 0 నుంచి 1కి వెళ్ళింది. నెక్స్ట్ π/2 నుంచి 5కి ఏమొచ్చింది, 1 to 0 వచ్చింది. నెక్స్ట్ పై నుంచి 3π/2 వాల్యూ ఎంత వచ్చింది, -1 వచ్చింది కదా, -1కి వెళ్ళింది. నెక్స్ట్ ఏమవుతుంది, ఇక్కడ 2π, సైన్ 2π ఎట్లా రాసుకోవచ్చు, సైన్ ఆఫ్ π ప్లస్ π కదా. సైన్ ఆఫ్ π ప్లస్ π అంటే సైన్ π, ఇది π ప్లస్ తీటా, ఏ కోఆర్డినేట్, థర్డ్ కోఆర్డినేట్లో సైన్ ఇది ఏమొస్తుంది, మైనస్ సైన్ π. సైన్ π వాల్యూ ఎంత, 0. అంటే -0 అన్న 0 అన్న ఒకటే కదా. సో అంటే ఇది -1 నుంచి మళ్ళీ 0కి వెళ్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది, సైన్ ఆఫ్ 2π ప్లస్ π/2 కదా. సైన్ 2π అంటే ఎంత, 360 డిగ్రీస్ కదా. అంటే ఇది ఈవెన్ ఫాము ఫస్ట్ కోఆర్డినేట్, అంటే 2π అంటే 360 ఒక సర్కిల్ అయిపోయింది. మళ్ళీ ఫస్ట్ కోఆర్డినేట్లో వెళ్తుంది కదా. ఫస్ట్ కోఆర్డినేట్లో అన్ని పాజిటివ్ అవుతుంది. సైన్ ఇది పాజిటివ్ కాబట్టి సైన్ π/2. సైన్ π/2 వాల్యూ ఎంత, 1. నెక్స్ట్ ఏం చేద్దామంటే దీనికి మళ్ళీ ఇంకో π/2 యాడ్ చేద్దాం. దీనికి సైన్ ఆఫ్ ఈ 5π/2కి ఇంకో π/2 యాడ్ చేద్దాం. దీని వాల్యూ ఏమొస్తుంది, ఎల్సిఎం చేస్తే 2. నెక్స్ట్ 5π ప్లస్ π ఎంత వస్తుంది, ఇది 6π అంటే ఎంత, ఇప్పుడు సైన్ 6π వాల్యూ ఫైండ్ చేయాలి. 6π అంటే సైన్ ఆఫ్ 6π/2 కదా. 6π/2 అంటే 2 1s are 2 3s are అంటే 3π అంటే సైన్ ఆఫ్ 2. ఈ 3πని ఎట్లా కన్వర్ట్ చేసుకోవచ్చు, 2π ప్లస్ π ఇలా కన్వర్ట్ చేసుకోవచ్చు కదా. సో సైన్ ఆఫ్ 2π ప్లస్ తీటా, ఏ కోఆర్డినేట్ ఇది, 2π ప్లస్ తీటా అంటే ఫస్ట్ కోఆర్డినేట్లో వస్తుంది. ఫస్ట్ కోఆర్డినేట్లో ఆల్ పాజిటివ్ కదా. సో సైన్ π, మళ్ళీ సైన్ π వాల్యూ ఎంత, 0. సో అంటే ఇప్పుడు సైన్ 3π వాల్యూ ఎంత వస్తుంది, సైన్ 3π ఈజ్ ఈక్వల్స్ టు ఈ 3π వాల్యూ ఎంత, 0. నెక్స్ట్ ఈ 3πకి ఇంకో π/2 యాడ్ చేద్దాం. 3π ప్లస్ π/2 ఎంత వస్తుంది, ఇది ఎల్సిఎం చేస్తే 2 వస్తుంది. నెక్స్ట్ 2 ఇక్కడ 1 కదా, ఇది 6π. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ π కదా, ఎంత ఇది 7π/2. ఇప్పుడు సైన్ ఆఫ్ 3π ప్లస్ ఈ 7π/2 నెట్ రాస్తాం, సైన్ ఆఫ్ 3π ప్లస్ π/2 కదా. సైన్ ఆఫ్ 3π అంటే ఎంత, 3 × 180 360 × 3 × 180 ఎంత, ఇది ఆడ్ ఫామ్లో వస్తుంది కదా. సో ఆడ్ ఫామ్ అంటే 2πకి ఇంకో π యాడ్ చేసుకుంటాం. సో ఇది మైనస్ అవుతుంది, మైనస్ ఆఫ్ సైన్ π/2. మైనస్ సైన్ π/2 వాల్యూ ఎంత, -1. సో 0 నుంచి -1కి వెళ్తుంది. ఇది 7π/2. 7π/2 వాల్యూ ఎంత, 7π/2 వాల్యూ -1. సో దీన్ని మన గ్రాఫ్లో రిప్రజెంట్ చేయాలి. గ్రాఫ్లో ఎలా రిప్రజెంట్ చేస్తామంటే, దానికోసం ఒక పెద్ద లైన్ తీసుకుంటాం. దీనికి మనం x కోఆర్డినేట్ y కోఆర్డినేట్ ఇలా తీసుకున్నాం కదా. ఇదేమో x, ఇదేమో y. ఇది 0. సైన్ 0 వాల్యూ ఎంత, 0నే వస్తుంది కదా. నెక్స్ట్ x కోఆర్డినేట్ అంటే ఈ x ప్లేస్లో ఏం తీసుకుంటామంటే పై వాల్యూస్ తీసుకుంటాం, π/2. నెక్స్ట్ నెక్స్ట్ పైకి ఇంకో π/2 యాడ్ చేస్తే 3π/2 కదా. 3π/2 దానికి ఇంకో π/2 యాడ్ చేస్తే 2π. నెక్స్ట్ ఇంకో π/2 యాడ్ చేస్తే 5π/2.
ఇంకో π/2 యాడ్ చేస్తే 3π. నెక్స్ట్ ఇంకో π/2 యాడ్ చేస్తే 7π/2. సో ఇలా x కోఆర్డినేట్లో మనం ఈ పై వాల్యూస్ పెట్టుకుంటాం. y కోఆర్డినేట్లోనేమో 0 1. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది నెగిటివ్ y సైడ్ ఏమో -1 తీసుకుంటాం. సో ఇప్పుడు వాల్యూస్ ఎలా మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. sin 0 వాల్యూ 0, sin π/2 వాల్యూ ఎంత వచ్చింది 1. సో π/2 దగ్గర 1 పెట్టుకున్నాం. నెక్స్ట్ sin π వాల్యూ ఎంత వచ్చింది 0. సో మళ్ళీ ఇక్కడికి మళ్ళీ 0 దగ్గరికి వచ్చింది. నెక్స్ట్ sin 3π/2 వాల్యూ ఎంత వచ్చింది, sin 3π/2 వాల్యూ -1, అంటే sin 3π/2 దగ్గర -1 వచ్చింది కదా. నెక్స్ట్ sin 2π వాల్యూ ఎంత 0, అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ sin 5π/2 వాల్యూ ఎంత 1, సో ఇక్కడికి వెళ్ళింది. నెక్స్ట్ sin 3π వాల్యూ ఎంత 0. నెక్స్ట్ sin 3π వాల్యూ 0 అంటే మనకి ఇక్కడ x కోఆర్డినేట్ మీద 0 దగ్గర ఇక్కడ సర్కిల్ పెట్టుకుంటాం. నెక్స్ట్ sin 7π/2 వాల్యూ ఎంత -1 దగ్గర సర్కిల్ పెట్టుకుంటాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ డాట్స్ని యాడ్ చేద్దాం. సో ఇలా యాడ్ చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ నుంచి ఇలా వచ్చి మళ్ళీ ఇలా వెళ్ళి మళ్ళీ 0కి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ 0 ఇలా ఫామ్ అవుతుంది కదా. ఇది పాజిటివ్ సైడ్ ఇట్లా ఫామ్ అవుతుంటే నెగిటివ్ సైడ్లో కూడా ఇట్లా సేమ్ ఈ టైప్ ఆఫ్ అయి వస్తుంది కదా. ఈ షేప్లోనే వస్తుంది. అంటే మళ్ళీ 0 నుంచి నెగిటివ్ -1లో వెళ్ళి మళ్ళీ 0 వెళ్ళి మళ్ళీ 1కి వెళ్ళి మళ్ళీ 0 వెళ్ళి మళ్ళీ -1కి వెళ్తుంది. అంటే ఫస్ట్ 0 నుంచి 1కి వెళ్తుంది మ్యాక్సిమం. దీని మ్యాక్సిమం వాల్యూ ఎంత 1. మళ్ళీ 1 నుంచి 0కి వస్తుంది. మళ్ళీ 0 నుంచి -1కి వెళ్తుంది. ఇదంతా ఇది మినిమం అవుతుంది కదా, మినిమం వాల్యూ -1. నెక్స్ట్ మళ్ళీ 0కి వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ మ్యాక్సిమంకి వెళ్తుంది, ఇక్కడ 1కి వెళ్తుంది. సో ఇలా ఇది ఏం ఫామ్లో ఏ ఫామ్లో ఉంది, ఇది వేవ్ ఫామ్లో ఉంది కదా. వేవ్ ఫంక్షన్స్కి వేవ్ ఇలా ఈక్వేషన్స్ ఏమొస్తుందంటే ఇలా వేవ్ ఈక్వేషన్ కూడా సైన్ ఫామ్లోనే ఉంటుంది. sin of 2n + θ ఈ ఫామ్లోనే ఉంటుంది మనకి వేవ్ ఫంక్షన్ కూడా. సో సైన్ ఫంక్షన్ని మనం ఏమంటాం, వేవ్ ఫంక్షన్ అని కూడా అంటాం. సో ఇలా మనం గ్రాఫ్ గీసుకుంటాం మనం sin θ యొక్క గ్రాఫ్. ఈ sin θ యొక్క గ్రాఫ్కి ఏం కావాలి మనకి, డొమైన్ రేంజ్ కావాలి. డొమైన్ అంటే ఏం వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం మనం. డొమైన్ అంటే ఇది ఆర్ అని తీసుకుంటాం. రేషనల్ నెంబర్, ఎనీ నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్ తీసుకోవచ్చు కదా. 0 తీసుకోవచ్చు, π/2 తీసుకోవచ్చు, π తీసుకోవచ్చు, నెక్స్ట్ ఇన్ఫినిటీ ఎనీ నెంబర్ ఆఫ్ తీసుకోవచ్చు కదా. సో దీనికి రేంజ్ ఏమొస్తుంది, మనం ఏ నెంబర్ తీసుకున్నా 0 తీసుకుంటే ఏమొచ్చింది 0, π/2 తీసుకుంటే 1, మ్యాక్సిమం వాల్యూ ఎంత 1 వచ్చింది, మినిమం వాల్యూ ఎంత వచ్చింది -1. సో ఇది రేంజ్ అంటాం. ఇక్కడ నుంచి ఎక్కడ దాకా ఫామ్ అవుతుంది, -1 నుంచి 1. సో దీన్ని రేంజ్ అంటాం. డొమైన్ అంటే ఈ వాల్యూస్ 0, π/2, 3π/2, సో ఇవన్నీ ఇలా మనం ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ తీసుకుంటాం కదా. సో ఈ రేంజ్ డొమైన్ మనం ఇట్లా ఫైండ్ చేసుకుంటాం త్రూ గ్రాఫ్. ఇప్పుడు మన కాస్ ఫంక్షన్ గ్రాఫ్ నేర్చుకుంటే ఇది సైన్ ఫంక్షన్ ఈజీగా అర్థమైపోతుంది. కాస్ ఫంక్షన్కి ఎట్లా తీసుకుంటాం మనం, ఇప్పుడు సేమ్ కాస్ ఫంక్షన్ చేద్దాం. కాస్ θ ఏంటివి 0 degrees దగ్గర, నెక్స్ట్ 90 degrees దగ్గర, 90 degrees అంటే π/2. నెక్స్ట్ 180 degrees దగ్గర, 180 degrees అంటే π. నెక్స్ట్ 270 degrees దగ్గర, 270 అంటే 3π/2 కదా. నెక్స్ట్ 360 degrees, 360 అంటే 2π. నెక్స్ట్ 360కి ఇంకో 90 యాడ్ చేయాలి, 450 కదా. 450 అంటే 2π + π/2 ఎంత 5π/2 కదా. సో దీనికి ఈ ప్యాటర్న్ ఎట్లా వస్తుందో చూద్దాం. ఇప్పుడు cos 0 వాల్యూ ఎంత, cos 0 ఈజ్ వాల్యూ 1. నెక్స్ట్ cos 90 వాల్యూ ఎంత, cos 90 వాల్యూ 0. cos 180, cos π వాల్యూ కావాలి మనకి, అంటే cos ఆఫ్ π వాల్యూ అంటే π/2 + π/2 కదా. సో cos π/2 + θ ఏమొస్తుంది, ఏ కోఆర్డినేట్లో వస్తుంది, సెకండ్ కోఆర్డినేట్లో కాస్ వాల్యూ ఏమొస్తుంది,
కాస్ ఏమవుతుంది మైనస్ సైన్ అవుతుంది, మైనస్ సైన్ తీటా వస్తుంది. ఎందుకు సైన్ దానికి ఆపోజిట్లో ఉండే కోసికెట్ రెండే పాజిటివ్ అవుతాయి, మిగతావన్నీ నెగిటివ్ అవుతాయి. ఇది π/2 అంటే 90 కదా, 90 + తీటా 90 ఆ ఫామ్లో ఉంది కాబట్టి కాస్ సైన్లో చేంజ్ అవుతుంది, సైన్ కాస్లో చేంజ్ అవుతుంది సెకండ్ కోఆర్డినేట్లో. సో ఇప్పుడు మైనస్ సైన్ ఈ తీటా వాల్యూ ఎంత, ఇది π/2 కదా, సైన్ π/2 వాల్యూ ఎంత, సైన్ π/2 వాల్యూ 1 కదా, సో దీని వాల్యూ ఎంత, ఇది -1 అవుతుంది. సో నెక్స్ట్ ఇట్లా నెక్స్ట్ ఇదేంటిది 3π/2 అంటే కాస్ ఆఫ్ π + π/2 కదా, π అంటే ఎంత, ఇది 180 degrees, 180 + తీటా అంటే థర్డ్ కోఆర్డినేట్లో పైగా ఇప్పుడు 180 తీసుకుంటున్నాం, ఈవెన్ ఫామ్లో తీసుకుంటున్నాం కాబట్టి కాసే ఉంటుంది, కాస్ π/2 కదా. నెక్స్ట్ సైన్ ఏమవుతుంది, ఇది థర్డ్ కోఆర్డినేట్లో కాస్ సైన్ ఏమవుతుంది, నెగిటివ్ సైన్, సో నెగిటివ్ పెట్టుకుంటాం. నెక్స్ట్ మైనస్ కాస్ π/2 వాల్యూ ఎంత, కాస్ π/2 వాల్యూ 0, సో అంటే -0 = 0నే అవుతుంది కదా. సో నెక్స్ట్ కాస్ 2π వాల్యూ ఎంత, కాస్ ఆఫ్ 2π + తీటా ఇలా కూడా రాసుకోవచ్చు కదా, 2π + 0 అని, 2π + 0 degrees. కాస్ 2π + తీటా అంటే ఈ కోఆర్డినేట్, ఇది ఫస్ట్ కోఆర్డినేట్, ఇది ఈవెన్ ఫార్ములా చేస్తున్నాం కాబట్టి కాసే ఉంటుంది, కాస్ 0 అవుతుంది. కాస్ 0 వాల్యూ ఎంత, 1. నెక్స్ట్ కాస్ 5π/2 అంటే 2π + π/2 కదా, సో ఇది ఏ కోఆర్డినేట్, ఇది ఫస్ట్ కోఆర్డినేట్, 2π + 2π అంటే ఇది ఈవెన్ ఫామ్లో తీసుకుంటున్నాం, సో కాస్ అవుతుంది, కాస్ π/2 అవుతుంది. కాస్ π/2 వాల్యూ ఎంత, 0. నెక్స్ట్ మళ్ళీ దానికి 5π/2కి ఇంకో π/2 యాడ్ చేయాలి, ఇంకో π/2 యాడ్ చేస్తే ఏమవుతుంది, 3π అవుతుంది కదా, కాస్ 3π వాల్యూ అంటే ఇప్పుడు కాస్ 5π/2 కాస్ 3π అంటే మళ్ళీ సేమ్ ఇక్కడికి వస్తుంది కదా, ఏ కోఆర్డినేట్ వస్తుంది, అది సెకండ్ కోఆర్డినేట్ కానీ థర్డ్ కోఆర్డినేట్లో ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది కదా, సో కాస్ 3π + 0 కదా, లేకపోతే ఎట్లా రాసుకోవచ్చు, ఇది కాస్ 2π + π కదా, కాస్ 2π + π అంటే కాస్ π, కాస్ π వాల్యూ ఎంత, -1. నెక్స్ట్ 3πకి ఇంకో π/2 యాడ్ చేయాలి, ఎంత వస్తుంది అప్పుడు, 7π/2 అవుతుంది కదా, 7π/2 అంటే ఇప్పుడు కాస్ దీన్ని ఇలా రాసుకుంటాం, కాస్ ఆఫ్ 3π + π/2 కదా. సో కాస్ 3πని ఎలా రాసుకుంటాం, మళ్ళీ కాస్ 2π + π + π/2. సో ఇప్పుడు ఇదేంటిది, ఇది 2π + తీటా ఇలా కన్వర్ట్ చేసుకుంటే కాస్ 2π + తీటా ఏమవుతుంది, కాస్ తీటానే అవుతుంది. ఇందులో తీటా ఏంటిది, π + π/2. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు కాస్ π + π/2 ఇది ఏ కోఆర్డినేట్, ఇది π + π/2 అంటే థర్డ్ కోఆర్డినేట్లో కాస్ ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది కదా, -కాస్ π/2. కాస్ π/2 వాల్యూ ఎంత, 0, సో కాస్ 7π/2 వాల్యూ 0 వచ్చింది. సో దీన్ని మనం గ్రాఫ్లో రిప్రజెంట్ చేయాలి. గ్రాఫ్లో ఎలా రిప్రజెంట్ చేస్తాం దీన్ని, సో హారిజాంటల్ x యాక్సిస్ అవుతుంది, నెక్స్ట్ y యాక్సిస్ ఏమో ఇది వర్టికల్ అవుతుంది కదా. సో అన్నిటికీ మనకి ఏం వాల్యూస్ వచ్చినాయి, ఒకటి -1 మినిమం వాల్యూ వచ్చింది, నెక్స్ట్ అంటే ఇక్కడ -1, నెక్స్ట్ 0 వచ్చింది, ఇంకొకటి మ్యాక్సిమం వాల్యూ ఎంత వచ్చింది, 1 వచ్చింది. అంటే దీని నుంచి మనం ఏంది ఎక్స్పెక్ట్ చేయొచ్చు, రేంజ్ ఏమేమి వస్తున్నాయి, రేంజ్ = మినిమం వాల్యూ ఎంత, -1, మ్యాక్సిమం వాల్యూ ఎంత, 1. సో ఇది దీనికి రేంజ్ అవుతుంది. నెక్స్ట్ డొమైన్ ఏమవుతుంది, డొమైన్ ఏం తీసుకుంటున్నాం మనం, అన్ని వాల్యూస్ తీసుకుంటున్నాం కదా, 0 తీసుకుంటున్నాం, 90 degrees తీసుకుంటున్నాం, 180 degrees తీసుకుంటున్నాం, సో అన్ని ఈ ఆర్లో నుంచి తీసుకుంటున్నాం కదా, సో డొమైన్ వచ్చేసి R అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గ్రాఫ్ గీయడానికి x యాక్సిస్ మీద ఇవి వాల్యూస్ పెట్టుకుంటాం, 0 అయిపోయింది, నెక్స్ట్ π/2, నెక్స్ట్ π, నెక్స్ట్ 3π/2, నెక్స్ట్ 2π, నెక్స్ట్ 2π తర్వాత ఏముంది, 5π/2, నెక్స్ట్ 3π,
నెక్స్ట్ 7π/2. సో ఇప్పుడు కాస్ 0 దగ్గర ఏమవుతుంది, కాస్ 0 దగ్గర 1 స్మాల్ డాట్ పెట్టుకుంటాం. నెక్స్ట్ కాస్ 90 కాస్ π/2 దగ్గర ఎంత 0, ఇక్కడ డాట్ పెట్టుకున్నాం. కాస్ పై వాల్యూ కాస్ 180 దగ్గర ఎంత -1, సో ఇక్కడ డాట్ పెట్టుకున్నాం. నెక్స్ట్ కాస్ 3π/2 కాస్ 3π/2 దగ్గర ఎంత 0, సో ఇక్కడ డాట్ పెట్టుకున్నాం. నెక్స్ట్ కాస్ 2π దగ్గర ఎంత 1, 2πకి 1, సో ఇక్కడ డాట్ పెట్టుకుంటాం. నెక్స్ట్ కాస్ 5π/2 కాస్ 5/2 వాల్యూ ఎంత 0, మళ్ళీ ఇక్కడ డాట్. నెక్స్ట్ కాస్ 3π వాల్యూ ఎంత -1, సో ఈ 3πకి ఎగ్జాక్ట్లీ దగ్గర మనం -1 దగ్గర డాట్ పెట్టుకుంటాం. నెక్స్ట్ 7π/2 వాల్యూ ఎంత, ఇది 0, సో ఇక్కడ డాట్ పెట్టుకున్నాం. సో వీటిని అటాచ్ చేద్దాం, యాడ్ చేద్దాం. సో ఇక్కడ నుంచి 1 నుంచి ఏమైంది 0కి వెళ్ళింది, 0 నుంచి -1కి వచ్చింది, మళ్ళీ 0కి వస్తుంది, నెక్స్ట్ 1కి వెళ్తుంది, నెక్స్ట్ మళ్ళీ 0, నెక్స్ట్ -1, నెక్స్ట్ 0, మళ్ళీ 1, సో ఇట్లా వెళ్తుంది కదా. సేమ్ ఇటు సైడ్ కూడా సేమ్ ఈ సైడ్ ఇలానే ఫామ్ అవుతుంది కదా. సో ఇక్కడ -π/2, ఇది -π, ఇది -3π/2. సో ఇప్పుడు కాస్ -π/2 దగ్గర ఏమవుతుంది 0 అవుతుంది. నెక్స్ట్ కాస్ -π దగ్గర -1 అవుతుంది, -3π/2 దగ్గర 0 అవుతుంది. సో ఇట్లా ఈ ఫామ్లో ఇది కూడా వేవ్ ఫంక్షన్లోనే మూవ్ అవుతుంది కదా. సో కాస్ ఫంక్షన్ గ్రాఫ్ మనం ఇట్లా ఫైండ్ చేసుకుంటాం. నెక్స్ట్ వీడియోలో మనం టాన్ ఫంక్షన్, కాట్ ఫంక్షన్, కొసికెంట్ వాటి గ్రాఫ్ ఫైండ్ చేయడానికి ట్రై చేద్దాము. నా వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Until then, thank you. Bye bye. See you.